ఇప్పుడు ఒక అత్యాచారం జరిగింది. ఎవరో దుర్మార్గులు ఉంటారు. వాళ్ళని కాల్చి పడేయమని అడిగేవాళ్ళు ఉంటారు, కొట్టి చంపమని అడిగేవాళ్ళు ఉంటారు, రాళ్లతో కొట్టి చంపమని అడిగేవాళ్ళు ఉంటారు, లేకపోతే విచ్ఛిన్నం చేయాలనే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. చట్టపరంగా ఏం జరగాలో అవి జరుగుతుంటే చట్టపరంగా యాక్షన్ తీసుకునేటటువంటి దాంట్లో లేట్ అవుతుంది అన్నటువంటి ప్రజాగ్రహాన్ని తీర్చేందుకోసం ఎన్కౌంటర్లు పోలీసు అధికారులు చేస్తే, లేకపోతే లాకప్ డెత్ చేస్తే ఆ పోలీసు అధికారులు శిక్షలు అనుభవిస్తూనే చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటిది, హిందువులని దొంగలుగా చూపించేటటువంటి క్రమం, లేకపోతే హిందూ దేవుళ్ళను అవమానించే క్రమం. అయోధ్య దగ్గర ఒక అత్యాచారం జరిగిందట. ఉత్తరప్రదేశ్లో అయోధ్య సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. శనివారం ఆ మృతదేహాన్ని అత్యంత దారుణ స్థితిలో గ్రామ సమీపంలోని కాలువలో గుర్తించారు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళు పీకేయడమే కాకుండా మర్మావయవాలో కర్ర చూచినట్టు తేలింది. శరీరం మీద ఇతర చోట్ల తీవ్ర గాయాలు ఉన్నాయి. యువత కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. యువత అదృశ్యమైన పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా స్పందించలేదని విమర్శించారు. పోస్ట్ మార్టం వేదిక కోసం ఎదురు చూస్తున్నాం, అది వచ్చాక నిజానిజాలు చెప్తామని స్థానిక పోలీసులు చెప్పారు. అత్యాచార ఘట్టం మీద మీడియాతో మాట్లాడినటువంటి ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ ఇక్కడ అసలు నాటకం ఆడాడు. ఓ మర్యాద రామ, ఓ సీతమ్మ తల్లి మీరెక్కడున్నారు అంటే దేవుళ్ళని వివాదంలోకి రాగడం, అంటే మీరు లేరు అని చెప్పడం. ఈ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి దుర్మార్గులు చేస్తున్నటువంటి నాటకం. ఇప్పుడు అందులో పోనీ ఎవరైనా ఏది అత్యాచారం చేసినోడు ఎవడైనా కాపాడమంటాడా? ఇంకోటి దేవుళ్ళు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఒక ముస్లిం అమ్మాయికి కనుక ఏదైనా జరిగిందంటే కనుక ఆ దేవుడిని అనగలరా? అట్లాగా ఒక క్రైస్తవ అమ్మాయికి ఏదైనా జరిగితే వాళ్ళ దేవుడి గురించి ఎట్లా మాట్లాడగలరా? కానీ ఒక్క హిందూ దేవుళ్ళని మాత్రం ఎందుకు లాగుతున్నారు అంటే హిందువులు మూసుకూర్చుంటారు కాబట్టి, ఏమీ అనరు కాబట్టి. అత్యాచారాన్ని ఏ హిందువు సమర్థించడు, ఏ మతం అమ్మాయికి జరిగినా ఎవరూ సమర్థించరు. కానీ దాంట్లో దేవుళ్ళని తీసుకొచ్చేటటువంటిది, అంటే ఒకప్పుడు భారతదేశాన్ని ఆక్రమించుకునడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఔరంగజేబులు, అక్బర్లు వీళ్ళందరూ చేసిన పని ఏంటి? అత్యాచారాలు, దుర్మార్గాలు చేసి మీ దేవుడే మిమ్మల్ని కాపాడట్లేదు అంటూ చెప్పడం వల్లే ఆనాడు మత మార్పిళ్ళు జరిగినాయి. అలాంటి వ్యవహారం స్టిల్ నౌ సాగుతోంది. హిందువులే బలిపశువులు అవుతున్నారు. ఇక్కడ చనిపోయిన అమ్మాయి హిందువే. అదే సందర్భంలో అమ్మాయికి సంబంధించి నీకు చేతనైతే అధికారిగా ఎవరైనా సరే కాల్చి చంపు, నీకు దమ్ముంటే యోగి ఆదిత్యనాథ్ అని అడగాలి. అది మానేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.